1965 పాకిస్తాన్ భారత్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న రోజు. మన దేశంపై పాక్ బాంబుల వర్షం కురిపించింది. మన దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేసింది. మత కల్లోలాలు సృష్టించింది. ఆర్థిక రంగాన్ని నాశనం చేయాలని చూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఆ రోజు జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఓ ఆలయంపై 3000కు పైగా బాంబులు వేసినా, ముప్పేట దాడి చేసినా ఆలయం చెక్కు చెదరలేదు కదా, గోడకున్న పెచ్చు కూడా ఓడలేదు. దీంతో భారత్ వెనకున్నది మామూలు మనిషి కాదు, ఆ ఆది పరాశక్తి అని బాగా అర్థమైంది. అప్పటి నుంచి ఆ ఆలయం జోలికి రావాలంటేనే భయపడుతోంది పాకిస్తాన్ ఆర్మీ. ఇంతకీ ఇన్నేళ్లైనా పాక్ను షేక్ చేస్తున్న ఆ ఆలయం ఏంటి, ఎక్కడుంది? భారత సైన్యం చేతులతో పూజలు అందుకుంటున్న ఆ అమ్మవారు ఎవరు? పాకిస్తాన్ ఈ స్థాయిలో ఆ ఆలయంపై దాడులు చేయడానికి కారణమేంటి తెలియాలంటే లెట్స్ వాచ్. పాకిస్తాన్ అంటే ఒక ఇస్లామిక్ కంట్రీ. ఒకప్పటి మన అఖండ భారత్ నుంచి విడిపోయి ఆ తర్వాత మతం మత్తులో పడిపోయి మానవత్వాన్ని మరచిపోయి ప్రపంచం చేత చీ కొట్టించుకుంటున్న దేశంగా మారిపోయింది. పాక్లో ఉన్న అనేక హిందూ దేవాలయాలను, గురుద్వారాలను నేలమట్టం చేసి మసీదులుగా మార్చేసి అక్కడి పాలకులే స్వయంగా టెర్రరిస్టుల అవతారమెత్తి అందమైన పాకిస్తాన్ దేశాన్ని అర్భక దేశమైన పాపిస్తాన్గా మార్చేశారు. అయినా అక్కడి ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. మన దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. సరిహద్దుల్లో బాంబులు వేసింది. మన దేశంలో మత కల్లోలాలు సృష్టించింది. నకిలీ కరెన్సీ రూపొందించి మన ఆర్థిక రంగాన్ని నాశనం చేయాలని భావించింది. అంతర్జాతీయ ముఠాలతో చేతులు కలిపి విధ్వంసానికి పాల్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసింది. అయినప్పటికీ భారత్ నిలబడింది. ప్రపంచ వేదికల మీద స్థిరంగా ఉండగలిగింది. అందువల్లే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా భారత్ అవతరించింది. కేవలం ఉగ్రవాదాన్ని, పైశాచికత్వాన్ని మాత్రమే నమ్ముకున్న పాకిస్తాన్ అట్టడుగునా ఉండిపోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఓ గుడి మీద దాదాపు 3000 వరకు బాంబులు వేసింది. జైసల్మీర్ సరిహద్దుల్లో పురాతన తనోటుమాత దేవాలయాన్ని నేలమట్టం చేయాలని భావించింది. ఇక్కడ ఎన్నో రకాల విధ్వంసాలకు పాల్పడింది. ఇంత జరిగినప్పటికీ ఈ ఆలయం చెక్కు చెదరలేదు. పాకిస్తాన్ ఈ స్థాయిలో దాడులు చేయడానికి ప్రధాన కారణం ఒకటుంది. ఈ ఆలయాన్ని భారత సైనికులు తమ ఇలవేల్పులాగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని తార్ వైష్ణోదేవి అని పిలుస్తుంటారు. ఈ ఆలయ నిర్వహణను భారత సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు స్వయంగా చూసుకుంటారు. పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా సరే ఈ ఆలయం స్థిరంగా నిలబడిందని, వైష్ణోదేవి అమ్మవారు దేశాన్ని కాపాడే శక్తి అని ఇక్కడ సైనికులు అంటారు. ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపాన తనోటుమాత దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని సైనికులే పర్యవేక్షిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పాక్లోని బలుచిస్తాన్లో వెలిసిన హింగ్లాంజ్ మాత అవతారమే తనోటుమాత అని చరణ్ సాహిత్యం తెలుపుతుంది. రాజపుత్ర వంశానికి చెందిన రాజు తనూరావు తనోటుమాత ఆలయాన్ని 13వ శతాబ్దాల క్రితం నిర్మించారు. ఇప్పటికీ ఆ రాజవంశస్థులు ఈ ఆలయంలో పూజలు చేస్తారు. 1971లో భారత్ పాక్ యుద్ధానంతరం అమ్మవారి ఆలయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ నిర్వహణలోకి వెళ్లింది. యుద్ధ సమయంలో జరిగిన బాంబు దాడుల నుంచి భారత జవాన్లను తనోటుమాత కాపాడినట్లు స్థానికులు విశ్వసిస్తారు. అమ్మవారిపై అపార నమ్మకంతో ఈ ఆలయంలో ఏర్పాట్లన్నీ బీఎస్ఎఫ్ జవాన్లే స్వయంగా చూసుకుంటారు. దేవాలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించిన సైనికులు భారత విజయాలకు గుర్తుగా అక్కడ ఒక విజయ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రులతో పాటు పాక్పై విజయానికి గుర్తుగా ఏటా అక్కడ జవాన్లు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఆది పరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు అభయమిస్తుందనడానికి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తనోటుమాత దేవాలయం నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయం వద్ద కొద్దిమంది సైనికులు మాత్రమే విధుల్లో ఉండటాన్ని ఆసరా చేసుకుని 1965 యుద్ధంలో పాక్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీ ప్రణాళికలతో సిద్ధమైంది. ఆలయ పరిధిలో ఉన్న భారత జవాన్లపైకి పాక్ బాంబుల వర్షం కురిపించింది. తనోటుమాత దేవాలయంపైకి పాక్ పంపిన సుమారు 3000 బాంబుల్లో ఒక్కటి కూడా పేలలేదు. ఆలయం చెక్కు చెదరలేదు. అంతేకాదు ఒక్క బాంబు కూడా పేలలేదు. ఇది అమ్మవారి అద్భుత శక్తికి నిదర్శనమని స్థానికులు విశ్వసిస్తారు. అక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పేలని బాంబులను అందులో ఉంచి సందర్శకులు వీక్షించేందుకు అవకాశం కల్పించారు. ఆ సమయంలో రుమాలుతో ముడుపులు కట్టి కోరికలు తీరిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 1965 యుద్ధ సమయంలో అమ్మవారి మహిమలు వెలుగులోకి రావటం వల్ల అప్పట్నుంచి తనోటుమాత ఆలయాన్ని వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో సందర్శిస్తున్నారు. భారత సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు భారీగా వస్తుంటారు. అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తుంటారు. నవరాత్రి నుంచి మొదలుపెట్టి
పెడితే అనేక ఉత్సవాల వరకు ఇక్కడ వేడుకలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని విదేశీ యాత్రికులు కూడా సందర్శిస్తుంటారు. కాకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు పూర్తిగా పరిశీలించిన తర్వాతే వారిని ఆలయ సందర్శనకు పంపిస్తుంటారు. ఈ ఆలయం జైసల్మేర్ నగరానికి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గాన ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 2 గంటలు పడుతుంది. ఈ ప్రాంతంలో అధిక సగటు విండ్ స్పీడ్ ఉంది. తానోటు రహదారి చుట్టూ ఇసుక దిబ్బలు, ఇసుక పర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల వరకు ఉండవచ్చు. ఇక ఈ ఆలయంలో దర్శనానికి కేవలం 3 నెలలు మాత్రమే సాధ్యపడుతుంది. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా లేనప్పుడు నవంబర్ నుండి జనవరి నెలల వరకు సందర్శించవచ్చు. టాక్సీలలో ప్రయాణం చేయవచ్చు. ఈ ఆలయం మీదుగా సైన్యం తమ వాహనాలకి ఇక్కడ పూజలు చేయిస్తుంది. ఈ నేల మట్టిని బొట్టుగా పెట్టుకుని పహారా కాస్తుంటుంది. బీఎస్ఎఫ్ ట్రస్ట్ ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. సాధారణ భక్తులతో కలిసి సైనికులు ఆలయంలో అమ్మవారికి భజన చేస్తూ కొలుస్తుంటారు. భారత్ పాకిస్తాన్ మధ్య 2 యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది తనోటు మాత ఆలయం. అయినా పాకిస్తాన్ చేసిన పాపం ఊరికే పోతుందా? దాని ఫలితం అనుభవించక తప్పదు కదా. అలానే ఇప్పటికీ పాకిస్తాన్ దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంది. ఈ రోజుకు పాకిస్తాన్ దేశంలో సరైన సదుపాయాలు లేవు. రోడ్ల నుంచి మొదలు పెడితే తాగునీటి వరకు ప్రతి విషయంలోనూ వెనుకబడే ఉంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. పహల్గాం దాడి తర్వాత మరీ దారుణ స్థితిలోకి వెళ్లిపోయింది పాకిస్తాన్. ఆ దేశం కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇటు దేశంలో వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో పాక్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు రొట్టెల కోసం క్యూలో నిల్చోవడంతో పాటు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇక నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ధరలు పెరగడంతో పాటు పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్న సమయంలోనే పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ మరింత పరిస్థితిని దిగజార్చింది. దీంతో పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా అస్తవ్యస్త స్థితిలో ఉంది. అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ ఆలయం జోలికి వెళ్లాలంటేనే పాకిస్తాన్ భయపడుతోంది. భారత్ పై ఎక్కడ ఎప్పుడు దాడి చేయాలా అని ప్లాన్ చేస్తుంది. కానీ ఆ ఆలయం వైపు కన్నెత్తి చూడటం కాదు కదా, కనీసం ఆలోచన వచ్చినా వెన్నులో వణుకు మొదలవుతోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఇండియా సైన్యం రక్షణగా ఉండటం, అమ్మవారికి స్వయంగా సైన్యమే పూజలు చేయడంతో అమ్మతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ఆ ఆలోచన కూడా చేయరు అక్కడి సైన్యం.